సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగచేశాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నాశన దినం అనేది ఒకటి ఉంది. అది ఎవరి కొరకు అంటే భక్తిహీనులకు అని అంటారు. అవును ప్రియులరా, ఎవరైతే భక్తిహీనంగా జీవిస్తూ ఉంటారో, దేవుని యందు భయభక్తులు లేకుండా, వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఎవరి భయము కూడా లేకుండా జీవిస్తూ ఉంటారో, వారందరి కొరకే నాశన దినం అనేది ఒకటి ఉంది అని అంటారు. అవును, ప్రభు యొక్క రాకడ దినమే నాశన దినము. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచరో వారందరికీ అది నాశన దినంగా ఉంటుంది. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ మహా సంతోషకరమైనటువంటి దినంగా ఉంటుంది. ఆనాడు నోవాహు దినాల్లో గమనించినప్పుడు, ప్రభువు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసినప్పుడు ప్రతి వాడు కూడా తన హృదయంలో చెడుతనంతో నింపుకున్నాడు. దేవుని యొక్క భయము ఏమాత్రము లేనటువంటి స్థితి ఆనాడు దేవుడు చూచాడు. అందుకనే దేవుడు నరులను చేసినందుకు సంతాపపడెను అనేటువంటి మాటను మనం చూడొచ్చు. కాబట్టి అంత భక్తిహీనంగా ప్రతి వాడు బాల్యం దినముల నుంచే చెడుతనాన్ని నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడి యొక్క మార్గాలను చెరిపివేసుకున్నటువంటి స్థితిలో వాడు ఉంటున్నాడు. అందుకే గొప్ప నాశనాన్ని ఆనాడు ప్రభు పంపించాడు. ఒక నోవాహు మాత్రమే నీతిపరుడును, న్యాయవంతుడును, యథార్థవంతుడనై ఉండి దేవుని దృష్టికి నమ్మకమైనటువంటి వాడుగా కనపడ్డాడు. కాబట్టి అతడు, అతని కుటుంబంలో ఉన్నటువంటి వారు మాత్రమే ఆ జలప్రలయం నుంచి తప్పించుకున్నారు. ఆనాడు నోవాహు తన కొరకు ఓడను సిద్ధపరుచుతున్నప్పుడు ప్రభు యొక్క రాకడ గురించి, అనగా ప్రభువు ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరందరూ కూడా మీ హృదయాలను పరిశుద్ధపరచుకుని అన్నప్పుడు ఏ ఒక్కరు కూడా వినలేదు. ఒకానొక సమయం వచ్చేసరికి దేవుడు ఆకాశ తుమ్ములను విప్పడము, భయంకరమైనటువంటి వర్షము రావడము, వీరు మాత్రమే ఉన్నటువంటి ఓడ పైకి లేవడం, మిగతా అంతా కూడా జలప్రలయం ద్వారా నాశనం అవడం జరిగింది. అందుకనే పేతురు రాసిన 2వ పత్రికలో ఆనాటి విషయాలను జ్ఞాపకం చేస్తూ, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయాన్ని రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడబడెను అనే మాటను మనం చూడొచ్చు. ఆ సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా జనులందరూ కూడా విస్తరించినప్పుడు మరీ పాపము పెచ్చుమీరినటువంటి స్థితిలో ఉంటుంది. సొదొమ గొమొర్రాల గురించినటువంటి మర్ర నా దృష్టికి బహుఘోరంగా ఉంది అని అంటాడు దేవుడు. ఆనాడు ఒక లోతు కుటుంబము తప్ప మిగతా వారందరూ కూడా చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా భయంకరమైనటువంటి పాపముతో వారు జీవించినట్లుగా మనం చూడొచ్చు. భక్తిహీనత కలిగినటువంటి జీవితము ఎంత భయంకరమైన జీవితం అంటే, చిన్నలు మొదలుకొని పాపం చేయడానికి పరుగులెత్తినటువంటి స్థితి. ఆ స్థితిని చూసినటువంటి దేవుడు దానిని నాశనం చేయడానికి వచ్చి సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురిపించినట్లుగా మనం చూడొచ్చు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ రాస్తూ అంటాడు, సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టియో వినిన వాటిని బట్టియో వారి అక్రమమైనటువంటి క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చాను అనేటువంటి మాటలు చూడొచ్చు. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి స్థితి అంటే, కామ వికారాలకే వాయు వరుసలు లేనటువంటి స్థితిలో వారు ఆనాడు జీవించినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నాశన దినము అనేది భక్తిహీనుల కొరకు సిద్ధపరచబడింది. ఆ 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకటి నోవాహు యొక్క కాలంలో కూడా భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేటప్పుడు నీతిగా జీవించినటువంటి లోతు అనుదినము వారి యొక్క భయంకరమైనటువంటి పాపాన్ని గురించి తాను తన యొక్క హృదయంలో బాధపడుతూ నొచ్చుకున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఒకే ఒకసారిగా ప్రభువు తన యొక్క ఉగ్రతను వారి మీదకి కుమ్మరించినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆనాడు అకస్మాత్తుగా సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలను కురిపించాడు. అంతేకాకుండా అనేక సంవత్సరాలు దేవుని యొక్క రక్షణ సువార్తను నోవాహు ప్రకటిస్తుంటే ఇంకా వారు లెక్క చేయకుండా అదే పాపంలో కొనసాగారు. అందువల్ల ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఈనాడు కూడా దేవుని యొక్క మాటలు వినబడుతున్నప్పుడు, రక్షణ సువార్త వినబడుతున్నప్పుడు వారి యొక్క పాపాన్ని వదులుకొని దేవుని సన్నిధికి రావడానికి చాలామంది ఇష్టపడలేదు పిల్లరా. ఆనాడు ఏ విధంగా అయితే అకస్మాత్తుగా జలప్రలయం వచ్చి నాశనం చేయబడిందో, ఈసారి 2వ రాకడలో ప్రభు భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది. కాబట్టి మన జీవితాలను సరిచేసుకొని మనలో భక్తిహీనత తీసివేసుకొని భక్తి కలిగినటువంటి వారుగా మన ప్రతి అవిధేయత యేసుక్రీస్తు నామములో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన యొక్క కనికరాన్ని పొందుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నాయనా, ఉగ్రత దినం అనేది భక్తిహీనుల కొరకు ఏర్పాటు చేయబడిందన్నా నాయన. మా జీవితంలో అటువంటి భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొనకుండా మేము మా భక్తిహీనతను విడిచిపెట్టి భక్తి కలిగినటువంటి వారుగా మీ సన్నిధిలో ఉండడానికి కావాల్సిన కృపను మాకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.